Hello dear students, welcome back to Headyhunt Online Teaching for Reasoning. Today we are going to teach number puzzles, nothing but magic circles, squares and triangles. Okay na? So 1 to 134 questions already that concept finished in my previous videos. So this is a continue class from number puzzles. So have a look at this puzzle. So here what I mentioned. So magic square box mentioned, but here that magic square box contains 4 into 4. So 4 into 4 size, okay na? మీకు అందులో మీరు తీసుకుంటే 4 into 4లో కనిపిస్తున్నాయి, అంటే 4 బాక్సెస్ రో వైజ్ కాలమ్ వైజ్గా కనిపిస్తున్నాయి, బట్ డిఫరెంట్ నెంబర్స్తో వాడు ఫినిష్ చేస్తున్నాడు. బట్ అది ఇంకా ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ద క్వశ్చన్ మార్క్ పొజిషన్ వాట్ ఐమ్ గివెన్ హియర్, third box in third row. Okay, so in that particular question యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలా టఫ్గా ఉంది చూడడానికి, అంటే మీరు ఏ లాజిక్ అప్లై చేసినా రాదు, బట్ వాడిచ్చే లాజిక్ డైరెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూద్దాం. సో ఫస్ట్ వన్ వాట్ ఐమ్ టేకెన్ కాలమ్ వైజ్ నేను తీసుకుంటున్నాను, కాలమ్ 1. ఓకేనా, ఇన్ దట్ కాలమ్ 1 సో వీ హ్యావ్ యాడెడ్ 4 ఎంట్రీస్ ఇన్ కాలమ్ 1. 2 plus 9 11, 11 plus 7 18, 18 plus 6 24. ఓకేనా, so sum of the all 4 entries in column 1 equals to 24. so column 2 లో కూడా యాడ్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో 10 plus 8 18, 18 plus 9 9 plus 9 కదా, అది కూడా 18, 36 టోటల్ 36. సో మీకు ఒక రఫ్ ఐడియా వస్తుంది, 24 36 12 గ్యాప్ ఉంది, లేదా 12 2s 12 3s. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి కాలమ్ 3 తర్వాత చూద్దాం. కాలమ్ 4లో యాడ్ చేద్దాం. ఫస్ట్ 15 plus 20 35 plus 10 45 plus 15 60. చూసారా, 12 టేబుల్ యొక్క కామన్ మెథడ్ వస్తుంది, 12 2s 12 3s 12 4s రావాలి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇది మీరు అనుకుంటే, సో ఈ వాల్యూ కంపల్సరీగా మనకి ఏ రావాలనుకో 48 రావాలి. ఓకేనా, సో ఇన్ కాలమ్ 3 సమ్ ఆఫ్ ది 4 ఎంట్రీస్. సో ఇక్కడ కూడా మీకు రావాలంటే 11 5 11 యాడ్ చేశాక క్వశ్చన్ మార్క్లో ఏమొస్తుందో ఇక్కడ మీకు 48 కంపల్సరీగా రావాలి. సో 48 రావాలి, ఎందుకంటే 12 2s 24 12 మల్టిపుల్స్. ఓకేనా, 12 2s 24 12 3s 36 12 4s 48 12 5s 60. సో సమ్ ఆఫ్ ది 4 ఎంట్రీస్ ఇన్ కాలమ్ 3 ఈక్వల్స్ టు 48 మీకు వస్తేనే ఆన్సర్ రైట్. బట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉంది కాబట్టి 11 plus 5 16. సో చూద్దాం, 11 5 ఇంకేమున్నాయి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది 11 ఉంది. ఓకేనా, ఇవి యాడ్ చేద్దాం. ఫస్ట్ 11 11 22 plus 5 27 ఉంది. 27కి ఇంకా ఎంత యాడ్ చేసి 48 రావాలంటే 48 minus 27 కదండి ఆన్సర్ ఈస్ 21. క్లియరా? సో 21 వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, 21 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు 21 యాడ్ చేశారనుకోండి సింపుల్గా మీకు 48 వచ్చేస్తుంది. సో నేనేం తీసుకున్నాను అంటే క్వశ్చన్ మార్క్ నేను ముందు యాడ్ చేయలేదు, 11 5 11 టోటల్ 27, ఆ క్వశ్చన్ మార్క్ ఎక్సెప్ట్. ఓకేనా, సో మీకు టోటల్ బీయింగ్ 48 రావాలంటే 27 మైనస్ చేయడమే కదా, ఆ డిఫరెన్స్ రావాలండి 21. సో లేకపోతే ఇలా కాకుండా మీరు రఫ్ ఐడియా ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. సో దీన్ని ఎక్స్ అనుకొని చూద్దాం ఒకసారి. వాట్ ఐఎమ్ టేకెన్ ఎక్స్ క్వశ్చన్ మార్క్ ప్లేస్. సో 11 plus 5 plus x plus 11 ఈక్వల్స్ టు 48, ఇలా కూడా ఈక్వేషన్ రాసుకోవచ్చు. సో 11 11 22 plus 5 27 plus x ఈక్వల్స్ టు 48. దేర్ ఫర్ x ఈక్వల్స్ టు so 48 minus 27, then answer is 21. okay na, option D is the right answer. So here we go, have a look at 136, question number 136. so what should come in the place of question mark in that magic square box. so question mark given second box in second row. so but this is a 4 into 4 size. okay na, 4 into 4. so clearly we have to observe in that 4 into 4. సో క్వశ్చన్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, బట్ లాజిక్ ఉంటుంది. బట్ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫాస్ట్గా థాట్ రావు, ఎందుకంటే చాలా లాజికల్గా నెంబర్స్ ఇచ్చారు, ఎడిషన్ మల్టిప్లికేషన్ ఏం ఫాలో అవ్వట్లేదు, స్క్వేర్ క్యూబ్ ఎవరీ మ్యాథమెటికల్ ఆపరేషన్ ఈజ్ ఫెయిల్డ్. బట్ ఇక్కడ ఇచ్చే లాజిక్ నేను డైరెక్ట్గా చెప్తాను, చూద్దాం ఒకసారి చూడండి. ఇన్ దట్ రో వన్ విచ్ టైప్ ఆఫ్ లాజిక్ హ్యాజ్ అప్లైడ్ ఇన్ దట్ రో 1. ఓకేనా, సో వాట్ ఐమ్ టేకెన్ ఫస్ట్ రో 1 నెంబర్స్. So tell me guys, what is the first 2 numbers in row 1? 42 and 22. 42 and 22. They can be added. Okay na? First 2 numbers 60. This is 64. Okay, clear? So what is the next 2 numbers?
in row 1, 28 plus 100, this is 128. So what is the comparison between 64 and 128? So exactly double, okay na, exactly double. So finally what I am taken into 2, okay na, into 2. So that is a row 1 rule. The same logic applied towards the row 2. Same, okay, actually question mark given in row 2, that's why I am taken row 3 directly. Row 3 kuda ee logic follow avutundo ledo chuddam. First two numbers, what I am given, first two numbers 60 plus 7, 60 plus 7, 67, okay na, 67. Next two numbers 55 plus 79, what is the total? 134. What is the double? Exactly double ఏ కదా ఉంది, చూసారా ఇక్కడ కూడా డబులే ఉంది. సో 67 2s are 134. Clear? So the same logic applied towards the row 4 also. Row 4 కూడా ఇది లాజిక్ అవుతుందో లేదో చూద్దాం. So what I am given, first two digits, first two numbers 45 plus 29, total 74, okay na, total 74. Next two numbers 105 plus 43, this is 148. So it is also exactly double into 2, 74 2s are 148. The same logic applied towards the row 2. So ఎందుకంటే క్వశ్చన్ మార్క్ రో 2 ఉంది కాబట్టి నేను అక్కడ వరకు 8 చేశాను. సో ఈ లాజిక్స్ అన్నీ ఒకేలాగా ఫాలో అవుతున్నాయి కాబట్టి రో 2లో 36 మీరు ఇంకొక నెంబర్ యాడ్ చేయాలి, అదే క్వశ్చన్ మార్క్, ఓకేనా, ఎక్స్. సో ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏంటో తెలీదు, చూద్దాం. సో ఇక్కడ మాత్రం 35 ప్లస్ 49. సో వాట్ ఈస్ ద టోటల్? 35 ప్లస్ 49, సో 84. సో 84 వచ్చింది అంటే రైట్ సైడ్ 84 అంటే లెఫ్ట్ సైడ్ కంపల్సరీ ఏ రావాలి, దీనిలో హాఫ్ రావాలి అంటే 42 రావాలి, ఓకేనా, క్లియరా? ఎందుకంటే 42కి డబుల్ చేస్తే కదా 84, అంటే మనకు రైట్ సైడ్ వాల్యూ తెలుసు, 35 ప్లస్ 49 84లో హాఫ్ ఉండాలి లెఫ్ట్ సైడ్. బట్ వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 36 ప్లస్ 6 కదండి, సో 6 మీరు యాడ్ చేసి సరిపోద్ది. సో 36 ప్లస్ 6 42, 42 2s are 84. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 6. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇంత లాజిక్ అనేది మనం ఎట్ ఏ టైమ్ అప్లై చేయడం చాలా టఫెస్ట్ ఐడియా. సో ఆ థాట్ అనేది మనకి ఏంటంటే డిఫరెంట్గా ఆలోచించేటప్పుడు వస్తుంటుంది. నెంబర్స్ మీద మీకు ఎంత గ్రిప్ ఉంటే మనకి థాట్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి, రైట్? సో లెట్స్ హ్యావ్ ఏ 137th క్వశ్చన్. సో ఇన్ దట్ magic square box only contains alphabets, okay, as well as numbers also, okay. Only alphabets అనుకున్నాను, నెంబర్ కూడా ఇచ్చారు. BD3 ఫస్ట్ రో, BD3 CE5 DF 15. సో 15 అనేది ఈజీగా గెస్ చేసి 3 5s 15. నెంబర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ చూడండి, ఈజీ FH GI 2 4s 8. సో 4 6 24 రావాలి, 4 6 24. సో 24th ఒక ఆప్షనే ఉంది, మీరు డైరెక్ట్గా ఏ టిక్ చేయొచ్చు, ఓకేనా? సో లాజిక్ ఏంటో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? సో మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు సో క్లియర్గా ఈ క్వశ్చన్లో చూడమ్మా, బి నెక్స్ట్ లెటర్ C, D నెక్స్ట్ లెటర్ E, అలాగే C నెక్స్ట్ లెటర్ D, E నెక్స్ట్ లెటర్ F, ఓకేనా? ఇక్కడ కూడా E అంటే ఫస్ట్ ఆర్డర్లో మీరు తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఆర్డర్లో ఏమన్నా ఇక్కడ B C D, ఇక్కడ ఎక్కడ ఉన్నాయి E F G, ఇక్కడ కూడా H I J రావాలి అంటే ఫస్ట్ లెటర్ J. సో అయిపోయింది. సెకండ్ లెటర్ D E F G H I J K L, అంతేనా? సో నెంబర్ అనేది ఈజీగా ఐడెంటిఫై, 3 5s 15, 2 4s 8, 4 6s 24. దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ డైరెక్ట్లీ. క్లియరా? ఈజీ క్వశ్చన్ అది. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? హ్యావ్ ఎ లుక్ ఎట్ 138th క్వశ్చన్. సో క్లియర్లీ ఇన్ దట్ మ్యాజిక్ triangles, so these are called magic triangles in number puzzles. So what should come in the place of question mark in third figure? But before that, two figures are appeared, two triangles, okay na? So these are clues, nothing but these are clues. In first two figures, which rule has applied? The same logic applied toward the third figure. So how will get 21 by using 5 and 4 in first figure? Because 21 is a higher number compared with 5 and 4. Here also 28 compare 28, okay. ఇక్కడ మీరు నార్మల్గా హయ్యర్ అనేది అవసరం లేదు, బట్ ఇక్కడ లాజిక్ ఉంది చూసారా. 5 స్క్వేర్ వాల్యూ 25 minus 4. From figure 1, which rule has applied?
5 square value 25 minus 4. So 25 minus 4 equal to 21. That is figure 1 logic. Okay na? From figure 2 the same logic apply from figure 2. So 8 square 64 minus 36. Tell me guys, 8 square 64 minus 36 equals to 28. Clear? Already given 28. Here 21 given. So the same logic applied towards the figure 3. So clearly we have to observe. So question mark ichcharu kabatti no problem, x anukundam. What I am taken? Question mark plus x. X square minus 66 chese meeku answer em ravali 34. Therefore x square can be written. So minus 66 it will be go to right side, it will become a plus kadandi, total meeku 100 avutundi. Therefore x equal to square root of 100, 10. X square equal to 100, therefore x equal to 10. Option D is the required answer. Have a look at 139, question number 139. What should come in the place of question mark in that magic circle? So here what I am given, the question mark place where it is given, third figure. In that third figure given, nothing but first two figures are close. In that first two figures, which type of logic has applied? The same logic applies towards the third figure. So clearly, in between that, so what is this? In the circular puzzle, so middle value 30 given. So nothing but 30 is a higher number compared with 4, 1, 2, 3 outside values. By using 4 outside entries, how we will get 30? Here also, by using 4 outside value, how we will get 86 in second figure? The same logic applied towards the third figure. So in that figure 1, so which rule has satisfied? So clearly we have to observe in that figure 1. So sum of the squares మీరు చేశారు అనుకోండి outside entries కి మీకు 30 డైరెక్ట్ గా వస్తుంది. చూద్దాం. 4 square plus 1 square plus 2 square plus 3 square. ఇవన్నీ మనం యాడ్ చేస్తే మీకు మిడిల్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి. 4 square 16 plus 1 square 1 plus 2 square 4, 3 square 9. 16 plus 17 plus 4, 21 plus 9, 30. That is the middle. How will get middle? Sum of the squares of all 4 outside entries, it will become a middle. In that figure 2, the same logic has applied towards the figure 2. So what is the outside entries? 6 square plus 3 square. Sum of the squares of all 4 outside values. 4 square again 5 square. So 6 square value 36, 3 square value 9, 4 square value 16 plus 5 square value 25. So what is the 36 plus 9? 45, 45 plus 16, 45 plus 16, 61 plus 25, 86, total 86. Clear? The same logic applied towards the figure 3. So in figure 3 what I am given? Outside entries. Sum of the squares of outside entries, 3 square plus 4 square plus x square. So question mark what I am taken? X square plus 2 square equal to total already given 78 middle number. Okay na? Find the value of x. 3 square value. 3 square value equal to 9, 4 square 16 plus x square plus 4, 2 square value 4 equal to 78. So 9 plus 16 plus 4, total 29, 29 plus x square equal to 78. Therefore x square equals to 78 minus 29. So 78 minus 29 equals to 49. Clear? 49. Therefore x equal to square root of 49, 7. So option B is the required answer. Is it clear? So what I am taken? X, question mark place. Okay na? X. Find the value of x. So here which rule has satisfied? In all 3 figures, sum of the squares of outer entries, it will become a middle number. That is the logic. Let's go to question number 140. What should come in the place of question mark in that magic square box? So in that magic square box contains, so bottom lo meeku numbers unnai, so meeku paina meeku letters unnai, chusara top oka meeru 2 parts kinda divide cheskunte bottom lo numbers కనిపిస్తున్నాయి, పైన మీకు లెటర్స్ కనిపిస్తున్నాయి. సో అన్నీ కూడా మీకు నెంబర్స్ కిందకి కన్వర్ట్ చేద్దాం. సో ఇన్ దట్ క్వశ్చన్ బాటమ్ వాల్యూస్ వాట్ ఐమ్ గివెన్ క్వశ్చన్ మార్క్ 5, 8, 11 అసైన్ యాజ్ పర్ అసైనింగ్ ఆర్డర్. సో టాప్లో ఏమున్నాయంటే పిఎస్, విఎస్, వివై. సో డిఫరెంట్ ఐడియాస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. సో ఎస్పెషల్లీ ఇన్ దట్ టాప్ ఆర్డర్ మనం తీసుకుందాం. పి అంటే యాక్చువల్లీ వాట్ ఈస్ ద పి పొజిషన్? P position is 16. Okay na?
S position 19, V position 22, Y position 25. ఓకేనా? సో పైన మీరు లెటర్స్ ఫాలో అయ్యారు అనుకోండి అకార్డింగ్ టు క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ 16 becomes 19 plus 3. ఓకేనా? plus 3. Again 19 becomes 22 plus 3. Again 22 becomes 25 plus 3. అదే రూల్ ఫాలో అవ్వరు. సో నెంబర్స్ కూడా అదే రూల్ అప్లై చేసి ఉంటాడు. బాటంలో ఒకసారి చూద్దాం. సో బాటంలో 5 becomes 8 plus 3. Again 8 becomes 11 plus 3. సో క్వశ్చన్ మార్క్లో 5 కంటే తక్కువ ఉండాలి కదా, 2 రావాలి. ఎందుకంటే 2కి 5కి ఉన్న డిఫరెన్స్ 3 కాబట్టి 2 plus 3 becomes 5. Option C is the right answer. Have a look at question number 141. What should come in the place of question mark in that magic square box? So in that magic square box, so in that row 1 what I am given 3 4 5, in row 2 3 7 12, and row 3 3 question mark 22 given. What should come in the place of question mark? So ఈ క్వశ్చన్ చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ లాజిక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూద్దాం. సో ఇన్ దట్ క్వశ్చన్ విచ్ రూల్ హ్యాస్ అప్లైడ్ టువర్డ్స్ ద రో వైజ్ రిప్రజెంటేషన్? చూడండి, మీరు రో వైజ్ తీసుకున్నారనుకోండి, యాక్చువల్లీ 3 plus 4, వాట్ ఈస్ ద వాల్యూ? 3 plus 4, actually 3 plus 4, if it is added these two, 3 plus 4 value 7. So 7 can be written under 4. చూసారా, 4 కింద రాశారు మీకు. క్లియరా? 3 plus 4 7, and sum of these all 3 entries in first row 3 plus 4 plus 5, 3 plus 4 7, 7 plus 5 12, it can be written under 5. ఓకేనా? ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 4 కింద రాశారు, ఆల్ 3 యాడ్ చేస్తే మీకు 5 కింద రాశారు. సో అది రో 1కి రో 2కి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ కూడా చూద్దాం. ఇన్ రో 2 టు రో 3, 3 plus 7 10. వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? 10. సో సమ్ ఆఫ్ ది 3 నెంబర్స్ యాడ్ చేయాలి కదా. ఇన్ రో 2 3 plus 7 plus 12, టోటల్ బికమ్స్ 22. సరిపోతుంది కదా 22. సో క్లియరా? అంటే దీని ఫస్ట్ నెంబర్తో సంబంధం లేదు. 3 plus 7 10 కెన్ బి రిటన్ అండర్ 7. 3 plus 7 plus 12 22, it can be written in under 12. So what should come in the place of question mark? 10. Option B is the right answer. Have a look at question number 142. What will go into the empty space in that falling magic circle? So clearly in that magic circle, so question mark, okay na, 3 question mark 6 4 9 64 36 16 given. So మీరు అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఈ క్వశ్చన్ మార్క్ చిన్న లాజిక్ కనిపిస్తుంది. సో దీన్ని నేను ఇలా డివైడ్ చేసుకుంటే 2 పార్ట్స్ కింద చూసారా, దీని ఆపోజిట్ 3 ఆపోజిట్ 6 ఆపోజిట్ 4 ఆపోజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో 3 ఆపోజిట్ 9, దట్ మీన్స్ 3 స్క్వేర్ వాల్యూ 9, 3 స్క్వేర్ వాల్యూ 9. సో 6 ఆపోజిట్ నెంబర్ 36 గివెన్, దట్ మీన్స్ 6 స్క్వేర్ వాల్యూ 36. 4 ఆపోజిట్ నెంబర్ 16 గివెన్, దట్ మీన్స్ 4 స్క్వేర్ వాల్యూ 16. So what should come in the place of question mark? Which number square is 64? 8 square, okay na? But 8 is a required answer. Have a look at 143 question number, okay na? So in that final question, this is the final question, okay na? In the number puzzles, so what should come in the place of question mark in that magic triangles? So by using that, so question mark given in the last box, nothing but first 2 figures are clues. So in that first 2 figures, which type of logic as applied? The same logic applied towards the third figure. So in that first figure, which type of logic as applied? Clearly we have to observe from figure 1. So how will get 20? By using 2 and 4, because compared to 20, 2 and 4 are least values, 20 is higher. So by using 2 and 4, how will get 20? 2 square plus 4 square value will become 20, because 2 square value 4, 4 square value 16, total will become 20. That is a figure 1 clue. The same logic applies towards the figure 2. So what I am given, the above values 3 square and 9 square. It will become 90 or not? Once should have to check it. 3 square value 9, 9 square value 81, total will become 90. It is also satisfied. The same logic applied towards the figure 3. Sum of the square values, 1 square plus 5 square, 1 square value 1, 5 square value 25, total will become 26. Yes, what should come in the place of question mark? 26. Option B is the right answer. Thank you guys. సో ఇన్ని రోజుల నుంచి మనం ఈ పజిల్ అరేంజ్మెంటే చేస్తున్నాం, బట్ ఇది చాలా లాజికల్ ఐడియా మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు న్యూ ఐడియాస్, అంటే ఇప్పుడు నేనేం చెప్పాను మీకు కూడా డిఫరెంట్ ఐడియా అది రావచ్చు. ఓకేనా? సో దీన్ని మీరు చేయాలంటే ఓన్లీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి ఎక్కువ యూజ్ అయ్యే ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ సమ్ టైమ్స్ డివిజన్, సమ్ టైమ్స్ సబ్ట్రాక్షన్, బట్ స్క్వేర్స్, క్యూబ్స్ ఈ 4 చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఓకేనా? సో దీన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇంకా ఎక్కువ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.